ఇంద్రుడు ఇచ్చిన విమానాన్ని ఎక్కి వసురాజు పైలోకంలో సంచరిస్తూ ఉండటం చేత అతనికి ఉపరచరుడు అని, ఉపరచర వసువు అని పేరు వచ్చింది. ఏ రోజైతే ఇంద్రుడు వసుమహారాజుకు ఆ దివ్యమైన విమానాన్ని, ఇంద్రమాలికను, వేణుయష్టిని ఇచ్చాడో ఆ రోజే ప్రతి సంవత్సరము ఇంద్రోత్సవాన్ని జరిపిస్తూ ఈశ్వరుడికి, ఇంద్రాది దేవతలకు సంతోషాన్ని చేకూర్చాడు. అప్పటి నుండి రాజులందరూ ప్రతి సంవత్సరం ఇంద్రోత్సవాన్ని జరుపుకునేవారు. ఆ విధంగా ఇంద్రోత్సవాన్ని వైభవంగా చేసే రాజులకి ఆయుష్ పెరుగుతుంది, సంతతి వృద్ధి చెందుతుంది, రాజ్యంలోని ప్రజలు ఎల్లప్పుడూ అభివృద్ధి పదంలో ఉంటారు. ఇంద్రుడి వరం వలన ఉపరిచరుడికి బృహద్రథుడు, మణివాహనుడు, సౌబలుడు, యదువు, రాజన్యుడు అనే 5 కుమారులు జన్మించారు. ఈ విధంగా ఉపరిచరుడు సంతానాన్ని పొంది రాజర్షి అయ్యి రాజ్యపాలన చేస్తూ ఉండగా వసుమహారాజు రాజధాని నగరానికి చాలా దగ్గరలో సుక్తిమతి అని ఒక నది ప్రవహిస్తూ ఉండేది. నదిని స్త్రీవాచకంతో చెప్తారు, సముద్రాన్ని పురుషవాచకంతో చెప్తారు. అందుకే నదులన్నీ సముద్రంలో కలుస్తాయి. కాబట్టి సముద్రము భర్తని, నదులన్నీ భార్యలు అని చెబుతారు. ఈ సుక్తిమతి నది ప్రవహించేటప్పుడు కోలాహలం అనే ఒక పర్వతం ఈ నదిని చూసి మోహించి ఆ నదికి అడ్డంగా నిలబడింది. అంటే ఈ కోలాహలం అనే పర్వతం సుక్తిమతి అనే నదిని అనుభవించింది అని చెప్పవచ్చు. అప్పుడు వసుమహారాజు శక్తిమతి నదిని రక్షించడం కోసం ఈ పర్వతాన్ని కాలితో తన్ని బయటికి తోసేశాడు. ఆ పర్వతానికి, సుక్తిమతి నదికి జన్మించిన పిల్లలే వసుపదుడు అనే కొడుకు, గిరిక అనేటటువంటి పిల్ల పుట్టారు. అప్పుడు తనని రక్షించిన కారణంగా సుక్తిమతి నది తన పిల్లలిద్దరినీ కానుకగా రాజుకిచ్చేసింది. రాజు కొడుకుని సేనాధిపతిని చేశాడు. కుమార్తె అయిన గిరికని తన భార్యగా చేసుకున్నాడు వసుమహారాజు. గిరిక ఋతుమతి అయింది. ఆవిడికి మృగమాంసం తెచ్చిపెట్టమని పితృదేవతలు ఆజ్ఞాపించగా ఉపరిచరుడు మృగాల్ని వేటాడడానికని అడవికి వెళ్ళాడు. పలుకుల ముద్దును కలికి క్రాల్గన్నుల తెలివిను వలుద చన్నుల బెడంగున్ అలఘు కాంచీ పదస్థలముల యొప్పును లలితాననేందు మండలము రుచియు అళి నీల కుటిల కుంతలముల కాంతియున్ ఎలజవ్వనంబున విలసనమును అలసభావంబున పొలుపును మెలుపును కలుగు అగ్గిరికను తలచి తలచి ముదితయందు తనదు హృదయంబు నిలుపుటం చేసి రాగమడర భాసురముగ రమణతో వనాంతరమున రేతస్యందమయ్యే అవనిపతికి నెయ్యమునరా. జంతువులను వేటాడడానికి ఉపరిచరుడు అడవికి వెళ్ళాడు. ఆయన మహానుభావుడు, సామాన్యుడు కాదు. ఆయన్ని నన్నయ్య గారు అమోఘవీర్యుడు అని సంబోధించారు. అమోఘవీర్యుడు అంటే ఏ కారణం చేత కూడా నిష్ప్రయోజనమయ్యేటట్టుగా వీర్యస్ఖలనమయ్యేవాడు కాదు అని దాని అర్థం. వేటకు వెళ్ళిన ఉపరిచరుడికి భార్య గుర్తుకొచ్చి ఆమె అందచందాలను మనస్సులో తలుచుకున్నాడు. ఇంతకు ముందు పద్యంలో చెప్పిన విధంగా. ఆ విధంగా భార్యని తలుచుకునేటప్పుడు ఆయనకి హఠాత్తుగా వీర్యస్ఖలనమైంది. ఆయన అమోఘ వీర్యుడు. ఆ వీర్యం నిష్ప్రయోజనం కాకూడదని ఒక ఆకు దొప్పలోకి దాన్ని పట్టి ముడివేసి తన పెంపుడు డాగని పిలిచి దాని మెడలో ఆ డొప్ప కట్టి దీనిని పట్టుకు వెళ్ళి నా భార్యకి ఇవ్వవలసింది అని చెప్పాడు. ఈ డాగ ఆ దొప్పతో పాటుగా ఎగురుతూ వెళ్తున్నది. అదే సమయంలో వేరొక డాగ చూసి ఈయన మెడలో వేలాడుతున్న ఆకు పొట్లాన్ని చూసి మాంసం ముక్క అనుకొని ఈ డాగతో యుద్ధం ప్రారంభించింది. రెండూ కలిసి కొట్టుకోవడంలో దాని మెడలో కట్టిన ఆకు దొప్ప చిరిగిపోయింది. ఆయన అమోఘ వీర్యుడు కదా, సామాన్యుడు కాదు, మహాపురుషుడు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆయన వీర్యం దుర్వినియోగం కాకూడదు. ఇప్పుడు ఆ వీర్యం వెళ్ళి ఒక సరోవరంలో పడింది. ఆ సరోవరంలో అద్రిక అనే ఒక చేప ఉంది. ఆ చేప ఒక అప్సరస. చతుర్ముఖ బ్రహ్మగారి శాప కారణంగా ఆ అద్రిక అనే అప్సరస చేప రూపంలో యమునా నదిలో తిరుగుతున్నది. ఎప్పుడైతే నీ కడుపులో 2 మనుష్యులు పుడతారో అప్పుడు నీకు శాప విమోచనం కలుగుతుంది అని బ్రహ్మగారు చెప్పారు. ఆకు దొప్ప చెరగడం వల్ల అందులోంచి వీర్యం యమునా నదిలో పడుతూ ఉంటే ఈ చేప దాన్ని మింగేసింది.
తత్ఫలితంగా తన శరీరంలో 2 బిడ్డలు పెరిగారు. ఆ చేప నుండి పుట్టిన మగపిల్లవాడి పేరు మత్స్యరాజు. ఆయన మత్స్యదేశానికి రాజయ్యాడు. ఆడపిల్ల పేరు మత్స్యగంధి. ఆవిడ ఎక్కడ నిలబడితే అక్కడ నుండి చేపల వాసన 1 యోజనం దూరం పాటు కొడుతూ ఉంటుంది కాబట్టి ఆవిడ్ని మత్స్యగంధి అని పిలిచారు. ఆ పిల్లను దాశరాజు తన కూతురిగా చేసుకుని పెంచుతూ ఉండేవాడు. తరువాత ఆ చేప దివ్యవనితగా మారి దేవలోకానికి వెళ్ళిపోయింది. అంబుజముఖియ కన్య ప్రియంబునరగా మత్స్యగంధి అనగా ధర్మార్థంబుగ తన తండ్రి నియోగంబున అయ్యమునన్ ఓడ నడుపుచునుండెన్. పద్మం వంటి చక్కటి ముఖంతో మత్స్యగంధి అనే కన్య తన తండ్రి చెప్పినట్టుగా యమునా నదిలో ఓడ నడుపుతూ బ్రతుకుతూ ఉండేది. అప్పుడు